2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఆ కుజుడు అష్టమంలో ఉన్నాడు. ఇది కుజాష్టమ దోషం అంటారు. ఈ కుజాష్టమ దోషం చాలా ఇబ్బంది పెట్టేటువంటిది. అనారోగ్యాలుంటే వెంటనే జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఈ రాశికి ఏకాదశంలో రవి, కేతువు, శుక్రుడు, బుధుడు, కేతువు, రవి 4 గ్రహాలు. గురువు సప్తమంలో 5 గ్రహాలు. 5 గ్రహాలు చాలా బాగున్నాయి. ఏకాదశంలో 4 గ్రహాలు ఉండటం చాలా విశేషం. ఇంత విశేషమైనటువంటి మంచి జాతకం దాదాపు ఎవరికి కూడా దొరకడం చాలా కష్టం. అందులో ఈ వృశ్చిక రాశికి ఏకాదశంలో 11 గ్రహాలు ఉన్నాయంటే ఇక చెప్పాల్సినంత అవసరం లేదు. ఎంతో మంచి టైము. ఈ మంచి టైముని సద్వినియోగం చేసుకోవాలి. అయితే వేరే ఒకటి ఉంది. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. 4 కానీ 8 కానీ 12 కానీ 1 కానీ 8 కానీ శని, కుజుడు, రాహువు, గురువు ఈ గ్రహాలు ఏమున్నా కూడా బతకడం కష్టమనిపిస్తుంది. ప్రాణకంటకుడు అవుతాడు. మరి అనారోగ్యాలు వస్తాయి, సమస్యలు పెరుగుతాయి, చాలా కష్టాలు వస్తాయి, చాలా ప్రమాదాలు కూడా వస్తాయి. యాక్సిడెంట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. శని 4 కుజుడు 8 ఉన్నాడు. ఇది మాత్రం పెద్ద సమస్య. ఈ సమస్య నుండి మీరు తేరుకోవాలి అంటే 4 గ్రహాల యొక్క మంచి ఫలితాన్ని మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీ జాతకం చూడాలి. ఇటువంటి మంచి రోజు మీ జీవితంలో ఎప్పుడు రాదు. 4 గ్రహాలు ఒక చోట ఉండటమే చాలా కష్టం. 4 గ్రహాలు ఒక చోట ఉండటమే కాక అందులో ఏకాదశంలో 4 గ్రహాలు ఉంటాం ఇంకా విశేషం. తర్వాత గురువు సప్తమంలో ఉన్నాడు. కలత్ర స్థానం గురుస్థానం. ఈ స్థానంలో ఉన్నటువంటి గురువు బాగా ఉపయోగపడతాడు. ఈ 5 గ్రహాలు మీకు మేలు జరగాలి అంటే శని, రాహువు, కుజుడు ఈ గ్రహాలని వీటి యొక్క దోషాలు పోవటానికి మీరు తగినటువంటి శాంతి చేయించుకోక తప్పదు. మొత్తం 3 గ్రహాలు చెడు. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి, 3 గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ పని ఎట్టా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మీరు చేయకపోతే ఇంట్లో పంచపక్ష పరవాన్నాలతో వంట చేశారు. ఒరే అన్నం తినిపోరా అంటుంది తల్లి. ఏమో ఇప్పుడు కాదు నేను తర్వాత వచ్చి తింటా పో అంటాడు. వీడు వెళ్ళిపోతాడు. వాడికి అన్నం దొరకదండి. చాలా ద్రోహం జరుగుతుందండి. నా కొడుకు అట్లాగే జరిగింది. 23 సంవత్సరాల పిల్లవాడు. వాళ్ళ అక్కయ్య మరి గులాబ్ జాములు చేసింది. అన్నీ వాడి కోసం ప్రత్యేకించి చేసింది. అన్నీ చేసి అక్కడ పెడితే మరి నాయన తినిపోరా అంటే వాడు వెళ్ళిపోయి స్నేహితుడితో కలిసి నీళ్ళల్లో పడి చచ్చిపోయినాడు. 23 ఏళ్ల కుర్రవాడు. అవి చూసుకొని మా జీవితం మొత్తం ఏడ్చాము. మరి ఇటువంటి కుజుడు, శని ఈ 2 గ్రహాలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో జాగ్రత్త పడటం చాలా మంచిది. తర్వాత ఏమనుకున్నా ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి ముందు మీ జాతకాలు చూపించుకోండి. అసలు 4 గ్రహాలు ఒక చోట చేరటమే ఎప్పుడో ఇన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అందులో 4 గ్రహాలు ఎవరు? శుక్రుడు, కేతువు, బుధుడు, రవి ఏకాదశంలో ఉన్నారు. చాలా మంచి సమయం. ఇందులో 2 గ్రహాలు పూర్తిగా చెడుగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జన్మలగ్న రీత్యా పూర్తిగా మీ జాతకం చూపించుకోండి. ఇట్లా చూపించుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇంత బాగుందని చెప్పాను, అంత విపరీతమైన చెడు కూడా కనపడుతోంది. దాన్ని మీరు తప్పించుకోవాలంటే మీ జాతకం చూపించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. అవసరమైతే వెళ్ళండి. ఏదో సరదాగా నీళ్ళలో దిగటం, సరదాగా తిరగటం. మావాడు సరదాగా నీళ్ళలో పడి చచ్చిపోయినాడు. ఈత రాదు. మరి 10 మంది ఉన్నారు, ఒక్కరు రక్షించాడా? తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ రక్షించలే. అందువల్ల మంచి అనేది జరగాలంటే ఎవరో చెప్పిన మాటలు వినొద్దు. మీ యొక్క మంచి మీరు ఆలోచించుకోండి.
మీ మంచిని గురించి మీరు ఆలోచించుకొని మంచిగా బ్రతకండి. ఎందుకంటే పోయినవాళ్ళు పోయినారు అనుకోండి, నా కొడుకే పోయినాడు, మరి ఇప్పటికి కనీసం 23 సంవత్సరాలు అయింది, ఈ రోజు వరకు కూడా మేము తలుచుకొని బాధపడుతున్నాం. ఇట్లాంటి టైంలో జరిగింది. లేదు రారా నా దగ్గర ఉన్నాడు అంటే ఉండకుండా ఎక్కడికో పోయి అట్లా చేతులారా చేసుకున్నాడు. అందువల్ల ఇటువంటి గ్రహాలు శని కానీ కుజుడు కానీ గురువు కానీ ఈ 3 గ్రహాలు 12, 1, 2 అష్టమం అర్ధాష్టమంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ గ్రహాలకి ఏ గ్రహాలు బాగుండలేదో వాటి యొక్క దోషాలకు తగిన శాంతి చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అందులో మంచి గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క మంచి ఫలితం పొందటానికి చాలా మంచి సమయం. స్వస్తి.